వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ లో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామ్. జిల్లా వ్యాప్తంగా 9,990 మంది అభ్యర్థులు హాజరు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ పై ఫైర్ అయిన షర్మిల. కలెక్షన్ కింగ్ అంటూ వైఎస్ఆర్టీపీ చీఫ్ ఘాట్ వ్యాఖ్యలు. పిట్లం మండలంలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం. రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపు. తెలుగు రాష్ట్రాలు దోపిడీకి గురవుతున్నాయన్న మాజీ మంత్రి. ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారన్న షబీర్ అలీ. మునుగోడులో తాడ్వాయి టీఆర్ఎస్ మహిళా నేత పోటీ. అధికారుల వైఖరికి నిరసనగా నామినేషన్ వేసిన మోదం స్వప్న. ఇక డీటెయిల్స్ చూస్తే రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం కలుగుతుందని మాజీ మంత్రి షబీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాహుల్ పాదయాత్ర గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. జిల్లా కేంద్రాల్లో భారీ హోల్డింగ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన వంతు బాధ్యతగా తీసుకుని పాదయాత్రలో విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధ్యలో అన్ని అసోసియేట్లకు అవకాశం ఇస్తాం. జుక్కలైంది అలౌ చేస్తారు. ఆ రోప్ వస్తుంది, ఇట్లా ఆ రోప్ మధ్యలో నడవాల. మధ్యలో అన్ని అసోసియేట్లకు అవకాశం ఇస్తాం. జుక్కలైంది కర్ణాటక మన కడప బార్డర్లో, కర్నూలు కడప బార్డర్లో నిన్న మీటింగ్, బహుశా అలాంటి మీటింగ్ ఎవరు చూడలేకపోవచ్చు. 5 లక్షల పైన మీరు అన్ని మీ వాట్సాప్లలో స్టేటస్లో ఆ ఫోటో పెట్టుకోవాలి. అర్థమైందా? అందరు కూడా నిన్న బళ్ళారిలో జరిగిన మీటింగ్ మళ్ళా తెలంగాణకు వచ్చి అలాంటి మీటింగ్ 2-3 మన చార్మినార్ దగ్గర కానీ అక్కడ రిసీవింగ్ పాయింట్ దగ్గర కూడా చేస్తున్నాము. కానీ నిన్న మన తెలంగాణకు వచ్చే వరకు దానికి అధ్యక్షులు వహిస్తున్న మన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారు, ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చేసిన మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, మన కాన్స్టిట్యున్సీకి బీజేపీ ఉన్న మా గంగారాం గారు, ఓం శాంతి గారు. ఓం శాంతి పేరుకి ఉన్నది కానీ కొట్టాట ఎక్కువ అనేది, కొట్టాడ చేయకు. మన రాయచూర్ బార్డర్ నుంచి కృష్ణా రివర్ నది ఉంది. కృష్ణ ఆ రివర్ ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ. ఆ రివర్ మీద నుంచి ఎగ్జాక్ట్ 7 o'clock అక్కడికి చేరుతారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని మాజీ మంత్రి షబీర్ అలీ ధ్వజమెత్తారు. పెట్ల మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ప్లీనరీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ దోపిడీకి గురవుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 18 పార్టీలను సమన్వయం చేసి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడని ఎద్దేవా చేశారు. 1,25,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని మండిపడ్డారు. గ్రూప్ తయారు చేసి వాట్సాప్ గ్రూప్, ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ జుక్కల్ అని మీరు ఇచ్చి ప్రెసిడెంట్ ఇస్తే ఎవ్రీడే నేను కూడా మీతోనే టచ్లో ఉంటాను. 20 minutes కలుస్తాను. థ్యాంక్ యూ. మీతో వరుసగా మీరు ఒక గ్రూప్ తయారు చేసి వాట్సాప్ గ్రూప్, ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ జుక్కల్ అని మీరు ఇచ్చి ప్రెసిడెంట్ ఇస్తే ఎవ్రీడే నేను కూడా మీతోనే టచ్లో ఉంటాను. 20 minutes కలుస్తాను. ఎనీ క్వశ్చన్? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ నాగరాజు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లా కేంద్రంలో మొత్తం 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,850 మంది అభ్యర్థులకు గాను 9,990 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక మొత్తం 77.69% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 8:30 నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అధికారులు అనుమతించారు.
దాదాపు అందరూ సమయానికి రాగా అక్కడక్కడ కొంతమంది 10 గంటల 15 నిమిషాల తర్వాత 1-2 నిమిషాలు లేట్ వచ్చిన అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. ఒక సెంటర్కు నాట్ లెస్ దెన్ ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఉమెన్ పీసీలు 4 అంటే స్ట్రెంత్ని బట్టి. ఇప్పుడు మనం గిరిరాజ్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది పెద్ద కాలేజ్, ఇందులో 600 వరకు అపేర్ అవుతున్నారు కాబట్టి ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్, 6 ఉమెన్ ఆఫీసర్స్ను నియమించారు. ఎందుకంటే ఎలాంటి ఇంటరప్ట్ కాకుండా, అంటే లేట్ కాకుండా, క్యాండిడేట్స్కు ఎలాంటి ఆలస్యం కాకుండా త్వరగా చెకింగ్ చేసి పంపే విధంగా ఏర్పాటు చేశాం. అలాగే ట్రాఫిక్లో కూడా మనం అంతటా హెల్ప్ డెస్క్లు పెట్టినాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వచ్చే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ పెట్టినాం. ట్రాఫిక్ను కూడా రెగ్యులేట్ చేసాం. ఇక్కడ కూడా ట్రాఫిక్ వాళ్ళకి కంజెన్షన్ కాకుండా ఒక సెంటర్కు నాట్ లెస్ దెన్ ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఉమెన్ పీసీలు 4. వైఎస్ఆర్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 181వ రోజు బోధన్ నియోజకవర్గంలో కొనసాగింది. ఇందులో భాగంగా ఆమె బోధన్ పట్టణంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ కలెక్షన్ కింగ్ అంటూ ధ్వజమెత్తారు. ఇక నియోజకవర్గాల్లో ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాదులే లేదంటూ మండిపడ్డారు. మీ ఎమ్మెల్యే ఎప్పుడు చూసినా కనబడ్డంట, మిస్ అయ్యాడా అంటూ ప్రజలను అడిగారు. సీఎం కేసీఆర్ మైనార్టీలకు ఇస్తారన్న 12% రిజర్వేషన్ల గురించి ఏనాడైనా ప్రశ్నించాడా అంటూ షర్మిల నిలదీశారు. బోధన్లో ఎమ్మెల్యే కనుపడుట లేదట, మిస్సింగ్. బోధన్లో ఎమ్మెల్యే మిస్సింగ్. ఎక్కడున్నాడు? ఈయన హైదరాబాద్లో ఉంటాడట కదా. ఈయన కొడుకు హైదరాబాద్లో ఒక వాహనంలో వెళుతూ ఒక చిన్న బిడ్డను చంపేశాడట కదా. చంపేస్తే పాపం కేసైనా నడిపిండ్రా, ఎందుకు నడవలేదు? ఎమ్మెల్యే కొడుకని, అందుకనే తప్పించుకున్నారు కదా. ఒక్క రకంగానైనా మేలు చేశాడా ఈ ఎమ్మెల్యే? మైనారిటీలకైనా మేలు చేశాడా? కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడే, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ సార్ అని ఒక్కసారైనా ప్రశ్నించినాడా? ఒక్కసారైనా కొట్లాడినాడా? ఆ 4% రిజర్వేషన్ 5% అయినా ఎందుకు చేయడం నీకు చేత కాలేదు అని ఒక్కసారైనా అడిగినాడా కేసీఆర్ ను? మరి ఏం చేతనైంది ఎమ్మెల్యేకు? అసలు మీ ఎమ్మెల్యే మర్చిపోయాను, పొద్దున కన్నా చెప్పాడు, ఈ ఎమ్మెల్యే కమిషన్ల కింగ్ అంట కదా. అసలు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చేయడట కదా. ఆ అన్న చెప్పడం అయితే, అమ్మా ఈయన కమిషన్లు తీసుకోకుండా బాత్రూమ్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నిజం నిర్భయంగా చెప్పే డైనమిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. మన బిడ్డలు చదువుకోకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత బలుపు. మన బిడ్డలు ప్రశ్నించకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి ఇంత అహంకారం. మన బిడ్డలు ప్రశ్నించకపోవడం వల్లనే ఈ ప్రభుత్వం ఇంకా మీ మీద ఉక్కు పాదం మోపుతూనే ఉంటది. ఈ ఆదివాసీ బిడ్డల మీదన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం, దౌర్జన్యం. మన ఆదివాసీ బిడ్డల రాజ్యం రావాలా?
75 ఏళ్ళు భరించింది కదా స్వాతంత్రం వచ్చినాక. ఇంకా ఇదే పీడ, ఇదే దరిద్రం ఇంకెన్ని సంవత్సరాలు? మీ కడుపు మండుతలేదా కాకా? మండుతలేదా కాకా? నీ కడుపు ఈ బాబు పాప కోసమైనా, ఈ చిన్న బాబు పాప కోసమైనా నీ కడుపు మండాలా? ఈ ఆదివాసీ బిడ్డకు సరైన చదివిస్తే రేపు కలెక్టర్, లేదంటే కనుక స్వయం బాపురావు గారు ఎంపీ అవుతాడు బిడ్డ, మినిస్టర్ అవుతాడు బిడ్డ. చదువు లేకపోతే ఈ బిడ్డ కూలి పనికి వెళ్తాడు. కరెక్టేనా? నీతోనైనా కొట్టు కష్టం నీ బిడ్డతో అవుతారా? మరి మన బతుకులు మారాలంటే ఏం చేయాలి? ఎన్నేళ్ళు ఇట్లుండాలి? 70 ఏళ్ళు మన గాసం గడుస్తున్నది కదా. ప్రాజెక్టుల పేరుతో, మైండ్ల పేరుతో ఏ జల్ జంగల్ జమీన్ అని కొమరం భీమ్ గారు పోరాటం చేసిండ్రో, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం గొడ్డలెత్తిండో, తుపాకీ పట్టిండో, ఇప్పుడు మళ్ళా అవే పరిస్థితులు ఉన్నాయి. అంతకంటే దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. కనీసం అప్పుడు అడవులనే దున్నుకొనిచ్చేవాళ్ళు, ఇప్పుడు అడవుల నుంచే మనల్ని వెళ్ళగొడుతున్నారు. ఓడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే ఎవరయ్యాలా? వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నగరంలో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 12,858 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పోలీస్ కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసుల 144 సెక్షన్ అమలు చేశారు. ఇక ఎగ్జామ్ సెంటర్ల వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్న పోలీస్ కమిషనర్ నాగరాజుతో మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఏర్పాటు చేశారు. దాంతోపాటు అధికారులు, పోలీసులు సమన్వయంతో అయితే మొత్తానికి 40 సెంటర్, నిజామాబాద్ నగరంలో అయితే 40 సెంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి పరిశీలించడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు గారు అయితే వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 40 సెంటర్లు ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది సార్ ఏర్పాటు? నమస్కారం అండి. గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకు 40 సెంటర్లు అలర్ట్ చేయబడ్డారు. అందులో 1288 క్యాండిడేట్స్ అపేర్ అవుతున్నారు. మనం దీని భాగంగా కలెక్టర్ గారి యొక్క కోఆర్డినేషన్తో 144 సెక్షన్ విధించబడ్డది నగరంలో. అలాగే కాలేజ్ సెంటర్స్ కాడ గుంపులు ఎవరు కూడా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రాపర్గా ఫ్రిస్కింగ్, అంటే ఉమెన్ కాంపోనెంట్, అంటే మహిళా కాంపోనెంట్స్తోని పురుషులతో చెక్ చేసి ప్రాపర్గా పంపించడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ జరగాలనే ఉద్దేశంగా, మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంగా ఏదైతే ఫింగర్ ప్రింట్ సిస్టాన్ని అమల్లో పెట్టారో, దానికి ఫింగర్ ప్రింట్ సిస్టాన్ని కూడా ప్రాపర్గా తీసుకునేటట్టు మా టెక్నికల్ టీమ్స్ కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక డీసీపీ మరియు 2 ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్స్, 30 మెంబర్స్ ఎస్ఐస్, అలాగే 40 ఉమెన్ పీసీస్, 40 హోమ్ గార్డ్స్ ఆఫీసర్స్, వివిధ అధికారులందరూ ఈ యొక్క 40 సెంటర్లను 7 భాగాలుగా 7 రూట్స్గా మనం తీసుకున్నాము. అన్ని రూట్లలో తగిన అధికారులను పెట్టి మొబైల్స్లో పెట్రోలింగ్ ప్లస్ ఫోర్స్, సబ్స్టెంట్గా ఫోర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇంకా అంటే సార్ సెంటర్ వైజ్గా కూడా ఎంతమందిని పోలీసు అంటే అధికార స్థాయి ఎస్ఐని కూడా నియమించిన తర్వాత ఎంతమందిని అట్లా నియమించారు ఒక్కొక్క సెంటర్? ఒక సెంటర్కు నాట్ లెస్ దాన్ ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఉమెన్ పీసీలు 4. అంటే స్ట్రెంత్ని బట్టి ఇప్పుడు మన గిరిరాజ్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది పెద్ద కాలేజ్, మనకు ఇందులో 600 వరకు అపేర్ అవుతున్నారు. కాబట్టి ఒక ఇన్స్పెక్టర్, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్, 6 ఉమెన్ ఆఫీసర్స్ను నియమించడం జరిగిందండి. ఎందుకంటే ఎలాంటి ఇంటరప్ట్ కాకుండా, అంటే లేట్ కాకుండా, క్యాండిడేట్స్కు ఎలాంటి ఆలస్యం కాకుండా త్వరగా చెకింగ్ చేసి పంపే విధంగా ఏర్పాటు చేశాం. అలాగే ట్రాఫిక్లో కూడా మనం అంతటా హెల్ప్ డెస్క్లు పెట్టినాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వచ్చే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ పెట్టినాం. ట్రాఫిక్ను కూడా రెగ్యులేట్ చేసాం, ఎక్కడ కూడా ట్రాఫిక్ వాళ్ళకు కంజెన్షన్ కాకుండా. సార్ మొత్తం 40 సెంటర్లలో ఇంకేమైనా అంటే లేట్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా అట్లా మీ ఎట్లాంటి దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నా, లేకపోతే ఎట్లాంటి అనుమతి ఇచ్చారా, ఎట్లా ఉంది? లేట్గా వచ్చే ఏదైతే ఉన్నారో 10-15 టైం పెట్టారు. టైం నుంచి వస్తే కన్సర్న్ అథారిటీస్ గేట్ మూసేస్తే వీ హ్యావ్ టు అసిస్ట్ దెమ్. మనం కాదు, అక్కడున్న
ఎవరైతే సెంటర్ యజమాని ఉంటారో, సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారో వాళ్ళు కరెక్ట్ 10:15కు గేట్ క్లోజ్ చేసేస్తారు. గేట్ క్లోజ్ చేసినాక దానికి మనం బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఇంకా ఎలాంటి దృష్టికి రాలేదు, అందరు ఇన్ టైంలో వచ్చిందని తెలుస్తుందండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికి నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి 40 సెంటర్లు కూడా పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్ నాగరాజ్ ఆధ్వర్యంలో అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, భద్రత కూడా చేసినట్టు కూడా మనకు సిపి నాగరాజ్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిజామాబాద్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా విద్యార్థులకి ట్రాఫిక్ సంబంధించిన ఏ ఇబ్బందులు కలగకుండా కూడా వాళ్ళకి కొద్ది గైడ్లైన్స్ కూడా ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మాన్ న్యూస్, నిజామాబాద్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ముదాన్ స్వప్న మునుగోడు ఉప ఎన్నికల బరిలో దిగారు. తాడ్వాయి మండల టీఆర్ఎస్ మహిళా కార్యదర్శిగా ముదాన్ స్వప్న పనిచేస్తుంది. అయితే శనివారం మునుగోడు ఉప ఎన్నికల్లో ఆమె నామినేషన్ వేసింది. తనను, తన కుటుంబాన్ని నుండి బహిష్కరించడాన్ని అధికారులు పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మునుగోడులో పోటీ చేస్తుంది. నా పేరు ముదాన్ స్వప్న చిరంజీవి. మాది బ్రాహ్మణపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గం. నేను మునుగోడులో నామినేషన్ వేశానండి. నేను మునుగోడులో నామినేషన్ వేయడానికి కారణం మా ఇంటి పైన దౌర్జన్యంగా వీడీసీ అనే పెద్ద మనుషులు వచ్చి మా ఇంటి పైన దౌర్జన్యంగా చేసి తీసుకొచ్చి గుల్లగొడతామన్నారండి. తర్వాత మేము ఒక కిరాణా షాప్ పెట్టుకుంటే కిరాణా షాప్ లో ఎవరూ కొనద్దు, కొంటే 2000 రూపాయలు జరిమానా కట్టాలి అని దండోర వేశారండి. ఆ దండోర వేసిన తర్వాత మా ఇంటిలోకి ఎవరు రారు, ప్లస్ మా షాప్ లో ఎవరు కొనరు, కొంటే 2000 రూపాయలు కట్టాలి అన్న భయంతో ఎవరు రావటం లేదండి. ఈ విషయం పైన నేను పోలీస్ స్టేషన్ లో, ఎంఆర్ఓ ఆఫీస్ లో, కలెక్టర్ ఆఫీస్ లో పై అధికారులకు తెలియజేశానండి. తెలియజేస్తే ఎవరు అవగాహన సదస్సు పెట్టలేరండి. దీనిపైన ఇలాంటి విషయాలు ఇంకా ఎక్కడ జరుగుతున్నాయో, నాకే ఇలా జరిగిందని ఆలోచించి నేను మరి ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ కావాలని ఆలోచిస్తే నాకు మునుగోడు నామినేషన్ వేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అని ఆలోచించానండి. ఆ విషయం పైన నేను మునుగోడులో నామినేషన్ వేశానండి. ఈ విషయం సీఎం కేసీఆర్ దగ్గర వరకు వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి అనే ఆలోచనతో నేను అక్కడ వేశానండి. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు చాలా చాలా పథకాలు తీసుకొచ్చారండి. ఏ ఆడపడుచు కూడా అన్యాయం జరగనివ్వని అంటారు. మరి ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది, ఈ విషయం తెలవాలి. నా పిల్లలు రోజు ఏడుస్తున్నారండి. వినాయకుని దగ్గర పార్ట్నర్ గా ఉంటాను అంటే ఉండనివ్వట్లేదు. స్కూల్లో కూడా చులకన చూస్తున్నారు. మీతో మాట్లాడితే మేము 2000 కట్టాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు చులకన చూస్తున్నారు పిల్లల్ని. మాకు ఒక ఇంటి సమస్య, పక్క వారికి మాకు సమస్య ఉన్నది. ఆ యొక్క సమస్యలో తలదూర్చి వీడీసీ వారు మా యొక్క కుటుంబాన్ని వెలివేయడం జరిగింది. స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు చిరంజీవి షాప్లో సామాన్లు కొనొద్దు, నేను పెట్టి షాప్ నెలనే, కానీ వాళ్ళు ఏమన్నారంటే 3 సంవత్సరాలు సామాన్లు అమ్ముతున్నాడు చిరంజీవి అని దౌర్జన్యంగా వాళ్ళకు చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా దండోర వేసి చిరంజీవి షాప్లో ఎవరైనా ఉంటే 2000 రూపాయల జరిమానా అని చెప్పేసి విధిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల గ్రామస్తులు భయభ్రాంతులకు గురై 2000 జరిమానా ఎక్కడ కట్టాల్సి వస్తుందని చెప్పేసి నేను షాప్లోకి రాలేకపోయాను. దానివల్ల నా ఉపాధి కోల్పోయి నేను రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి వీడీసీల ఆగరాలు పుట్టగొడుగులా ఉట్టుకొస్తున్నాయి. గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇటువంటి వీడీసీ అంటే ఒక శివాలయం కానీ, రామాలయం కానీ, మంచి ఒక బడిని కానీ, గుడిని కానీ మంచి చేసే ప్రయత్నం. నిజామాబాద్ జిల్లా బెంగల్ మండల కేంద్రంలో అయ్యప్ప కాలనీలో అమ్మా న్యూస్ లో వచ్చిన వార్తలకు స్పందించి అధికారులు రోడ్డు పనులు చేపట్టారు. కాలనీలో రోడ్ల సమస్యలపై అమ్మా న్యూస్ ఛానల్లో వార్తలు ప్రసారమయ్యాయి. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ వెంటనే రోడ్లను శుభ్రం చేయించారు. రోడ్లకు సిమెంట్ పైపులు వేయించారు. రోడ్ల సమస్యలపై అమ్మా న్యూస్ లో వచ్చిన వార్తలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు చైర్మన్ కు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. అది కూడా ఆలోచన మళ్ళీ ఆడు మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాట్ వాడికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పినప్పుడు నా ప్లాట్కి వెళ్ళని చెప్తున్నాను. ఇప్పుడు వస్తే వాళ్ళే ఒప్పించుకుంటారు. రేపు మాకే ప్రాబ్లం అవుతుంది, రేపు నీళ్ళు అనేది రావు కదా.
బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ఆదిలాబాదులో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం. గులాబీ పురుగు, వర్షాలతో రైతుల్లో ఆందోళన. భయపెడుతున్న తేమ శాతం 8 నుంచి 12% కంటే ఎక్కువుంటే కొనలేమంటున్న వ్యాపారులు. కోత పెడితే నష్టపోతామంటున్న రైతులు. రైతు గోస, పత్తి కొనుగోళ్లపై వరుస కథనాలు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ బులెటిన్లో. మునుగోడును దత్తత తీసుకుంటానన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. గత ఎన్నికలప్పుడు కొడంకల్ను దత్తత తీసుకుంటామని చెప్పి ఆ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని మునుగోడును దత్తత తీసుకుంటారని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. అహంకారానికి, అధికార దుర్వినియోగానికి మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ కు పోటీ జరుగుతుందని అన్నారు. ఈ రెండు పార్టీలు పరస్పరం దాడులు చేసుకుంటూ పోతే ప్రజలకు ఏం మిగులుతుందని ప్రశ్నించారు. కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలే అభివృద్ధి చెందాయని, మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత, జోగి జోగి రాసుకుంటే ఇప్పుడు అన్నట్టు ఈరోజు అహంకారానికి, అధికార మదానికి జరుగుతున్న ఎలక్షన్లు. ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మీరు కొట్టుకుంటే మాత్రం ప్రజలకు ఏమొస్తుంది? ఉత్తి మాటలు, బూడిదే తప్ప ప్రజలకు ఏం మిగులుతుంది? మీరేదో పెద్ద ఉద్ధరిస్తారన్నట్టు మళ్ళా దత్తత అని మాట్లాడుతున్నారే. అసలు ఏమి అభివృద్ధి చేశారు రాష్ట్రంలో అని మీరు దత్తత తీసుకుంటామంటున్నారు. మీరు అభివృద్ధి అంటూ ఏదైనా చేశారంటే ఒక మీ నియోజకవర్గాలలో, సిరిసిల్లలోనో, లేకపోతే సిద్దిపేటలోనో, లేకపోతే గజ్వేల్లోనో తప్పితే ఇంకెక్కడైనా ఏమైనా చేశారా? అసలు మీ 3 నియోజకవర్గాలు. నిజామాబాద్ జిల్లా పాకల గ్రామస్తులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక ఎమ్మెల్యే బాజిరెడ్డి గ్రామాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్ యోగితా రాణా దత్తత తీసుకున్న పాకాల గ్రామానికి అభివృద్ధి కరువైందని అన్నారు. ఆర్టీసీ బస్, రోడ్లు, విద్య, వైద్య సౌకర్యాలు లేక గ్రామస్తులు అలమటిస్తున్నారని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కాన్వాయ్ని అడ్డుకొని ప్రశ్నించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాకుర్ల మండలం చిన్నాపూర్ వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ 2వ డిపోకు చెందిన బస్ వరంగల్ కు చెందిన బస్సును ఢీకొన్నట్టు గుర్తించారు. जर जर जर
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.